హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు హీరో మంచు విష్ణు గారు ఎన్ని సినిమాలు ఇప్పటివరకు యాక్ట్ చేశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి. ఇంకా మన తెలుగు హీరో విష్ణు బాబు గారు యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 2003లోనైతే రావడం అయితే జరిగిందనమాట. అక్టోబర్ 3 అయితే రావడం అయితే జరిగింది. ఫిలిం పేరు మనకి ఇంకొకసారికి విష్ణు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫ్రెండ్స్, ఇంకా మన విష్ణు గారు యాక్ట్ చేసిన సెకండ్ ఫిల్మ్ అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే సూర్య. ఈ ఫిలిం మనకి 2004లోనైతే రిలీజ్ అయితే అయిందండి, డిసెంబర్ 3వ తారీఖున. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా మూడో సినిమా చూసుకున్నట్లయితే సినిమా పేరు మనకి ఇంకా అస్త్రం. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేశారంటే జూన్ 2026వ తారీఖున రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. మన విష్ణు గారిది 4వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే గేమ్. ఫిలిం మనకి ఆగస్ట్ 5, 2006లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా మన విష్ణు గారిది 5వ ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2007లోనైతే రిలీజ్ అయితే చేశారు. ఆ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ఢీ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా మన విష్ణు గారు యాక్ట్ చేసిన 6వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే కృష్ణార్జున. ఈ ఫిలిం మనకి 2008లోనైతే రిలీజ్ అయితే చేశారు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇంకా మన విష్ణు గారు యాక్ట్ చేసిన 7వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే సలీం. ఈ ఫిలిం మనకి 2009లోనైతే రిలీజ్ అయితే అయ్యింది. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫ్రెండ్స్, ఇంకా 8వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే 2011లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే విష్ణు గారు యాక్ట్ చేసిన ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే వస్తాడు నారాజు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫ్రెండ్స్, ఇంకా మన విష్ణు గారు యాక్ట్ చేసిన 9th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే దేనికైనా రెడీ. ఈ ఫిలిం మనకి 2012లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా మన విష్ణు బాబు గారు యాక్ట్ చేసిన 10వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే దూసుకెళ్తారా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫిలిం మనకి ఇయర్లో రిలీజ్ చేశారంటే 2013లోనైతే రిలీజ్ అయితే చేశారండి. మన విష్ణు బాబు గారు యాక్ట్ చేసిన 11th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే పాండవులు తుమ్మెద. ఈ ఫిలిం మనం పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ హిట్. ఈ ఫిలిం మనం ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే ప్రొడ్యూసర్స్ గారు 2014లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా రాము గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన మన విష్ణుబాబు గారే హీరో. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే రౌడీ. ఈ ఫిలిము 12వ ఫిలిము. ఈ ఫిలిము పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. మరి ఈ ఫిలిము ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2014లో రిలీజ్ అయితే అయిందండి. ఇంకా మన విష్ణుబాబు గారు యాక్ట్ చేసిన 13వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే అనుక్షణం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఈ ఫిలిము 2014లోనైతే రిలీజ్ అయితే అయిందండి. ఇంకా మన విష్ణు గారు యాక్ట్ చేసిన 14వ ఫిలిం అండి. ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ఎర్రబస్సు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాపు. మళ్ళీ ఎర్రబస్సు అనే మూవీ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2014లోనండి. ఇంకా మన విష్ణు బాబు గారు యాక్ట్ చేసిన 15వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే డైనమిట్. ఈ ఫిలిం పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఈ ఫిలిం మరి ఇయర్లో రిలీజ్ చేశారంటే 2015లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఇంకా విష్ణు గారు యాక్ట్ చేసిన 16వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే వాడో రకం వీడో రకం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. మరి ఈ ఫిలిం 2016లోనైతే రిలీజ్ అయితే చేశారండి. మన విష్ణు గారి 17వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే లక్కున్నోడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాపు. మరి లక్కున్నోడు ఫిలిము 2017లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా మన విష్ణు గారు అలాగే మనకి మోహన్ బాబు గారు కలిపి నటించిన ఫిలిం ఏదన్నా ఉందండి. ఆ ఫిలిం పేరు మనకి ఇంకా గాయత్రి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాపు. ఈ ఫిలిము మంచు విష్ణు గారికి ఎన్నో ఫిలిం తెలుసా? 18వ ఫిలిం అండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫ్రెండ్స్, ఇంకా 19th ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఆచారి అమెరికా యాత్ర. ఇది మన విష్ణు గారికి ఫ్లాప్ మూవీ అండి. ఈ ఫిలిం మనకి 2019లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా 20వ ఫిలిం అండి. ఈ సినిమా పేరు మనకి ఇంకా వాటర్. ఈ సినిమా మనకి 2019లోనైతే రిలీజ్ అయితే అయింది. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫ్రెండ్స్, ఇంకా మన విష్ణు గారిది 21వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే మోసగాలు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాపు. మరి ఈ ఫిలిము ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2021లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా 22వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే జన్నా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. మన మంచు విష్ణు గారిది 23వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే అన్నప్ప. ఈ ఫిలిం మనకి యావరేజ్ టాక్తోనైతే నడుస్తుందండి. ఇన్ని సినిమాలను అయితే యాక్ట్ చేశారనమాట. మరి ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి.
కొన్ని వీడియోస్ చూడండి, నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఉంటే అలాగే పెరగట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, ప్రెస్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ నెక్స్ట్ డే గైస్, టేక్ కేర్, బై బాయ్.